14వ తేదీ అక్టోబర్ నెల లాస్ట్ ఇయర్ మధ్యాహ్నం ఒక గ్రేవ్ కేసు జరిగింది నాగేశ్వరరావు గారి ఇంట్లో. సో ఆ కేసులో 17 తులాలు బంగారం పోయింది, మరి 30 తులాలు వెండి వస్తువులు పోయినాయి. మొత్తం విలువ 4,31,000 రూపాయలు. సో ఆ కేసు ఫస్ట్ మనం డిటెక్ట్ చేసాము. ఇంకా చాలా కేసులు ఆయన చేశారండి, మొత్తం 26 కేసెస్. ప్రస్తుతానికి మనం ఈ కేసులో అతన్ని రిమాండ్ పంపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే మొత్తం గోల్డ్ అండ్ మొత్తం వెండి చూస్తే 1,084.94 గ్రామ్ బంగారం, 6,333.5 గ్రాములు వెండి, నగదు 40,500 రూపాయలు. మొత్తం సొత్తు విలువ 24,66,770. సో ఒకేసారి ఇదిగో టోటల్ చూస్తే మార్కెట్ వాల్యూ చూస్తే ఇది వచ్చేసి మనం చెప్పిన వాల్యూ, కానీ ఈరోజు చూస్తే మార్కెట్ వాల్యూ చాలా పెరిగింది. ఎందుకంటే బంగారం వెండి అన్నీ రేట్ చాలా పెరిగింది కాబట్టి ఈరోజు చూస్తే 1.09 crore మార్కెట్ వాల్యూ. ఇది కాకుండా ఒక BMW కార్ అతను కొన్నారు, ఇవన్నీ స్టోలెన్ ప్రాపర్టీ అమ్మేసి, అది కూడా మేము సీజ్ చేసాము. తర్వాత ఒక 2-wheeler స్కూటీ నంబర్ ప్లేట్ లేకుండా, అది కూడా దొంగతనం కోసం యూజ్ చేశాడు, అది కూడా మేము సీజ్ చేసాము. సో ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది. ఈ అన్ని వెహికల్స్ కూడా మనం అమ్ముకొని మనం అమౌంట్ బాధితులకు రిటర్న్ చేయాల్సి వస్తుంది. సో ఒకేసారి 26 కేసెస్ డిటెక్ట్ చేయడం, ఇవన్నీ అన్డిటెక్టెడ్ కదా 26, ఒకేసారి 26 ప్రాపర్టీ ఆఫెన్సెస్ డిటెక్ట్ చేయడం అది చాలా పెద్ద అచీవ్మెంట్. అందులో చాలా గ్రేవ్ కేసెస్ కూడా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ ప్రెస్ రిలీజ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.